హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ సూపర్ విక్టరీ సాధించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్లు పరుగుల వరద పారించారు. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 242 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ తన కెరియర్ లోని మరుపురాని ఇన్నింగ్స్ ఆడాడు. 68 బంతులు 10 ఫోర్లు 10 సిక్సర్ల సహాయంతో 135 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. అతనికి తోడుగా ట్రావిస్ హెడ్ 37, క్లాసెన్ 37, అలాగే ఇషాన్ కిషన్ 25 పరుగులు చేసి దురదృష్టవశాత్తు రన్అట్ అయిన జట్టు స్కోర్ ను 240కి దాటించడంలో కీలక పాత్ర పోషించాడు. ఢిల్లీ బౌలర్లు అక్షర్ పటేల్ మాత్రమే ఒక వికెట్ తీయగలిగాడు. మిగతా బౌలర్లు ఎవ్వరూ సన్ రైజర్స్ బ్యాటర్ల దూకును అడ్డుకోలేకపోయారు. ఇక భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ బ్యాటర్లు ఆరంభం నుండి ఒత్తిడిలోకి లోనయ్యారు. దీంతో 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 195 పరుగులకే పరిమితమయ్యారు. నితీష్ రాణా 57 పరుగులు, కేఎల్ రాహుల్ 37 పరుగులు చేసి కొంత పోరాడినప్పటికీ గెలుపుకు అవసరమైన వేగవంతమైన పరుగులు నమోదు చేయడంలో విఫలమయ్యారు. సన్ రైజర్స్ బౌలర్లు ఈ మ్యాచ్ లో అత్యంత క్రమశిక్షణతో బౌలింగ్ చేసి ఢిల్లీ బ్యాటర్లను సమర్థవంతంగా కట్టడి చేశారు. ఇషాన్ మలింగ 4 వికెట్లతో ఢిల్లీ వెన్ను విరిచాడు. మొత్తంగా ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 47 పరుగులతో విజయం సాధించింది. ఇక మ్యాచ్ అనంతరం ఓటమిపై ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ స్పందించాడు. ఈ మ్యాచ్ లో మేము వదిలేసిన రన్అట్లు మరియు క్యాచ్లు పట్టి ఉంటే సన్ రైజర్స్ ను ఆపగలిగే వాళ్ళం. ముఖ్యంగా అభిషేక్ శర్మ బ్యాటింగ్ పెద్ద పులిలా ఉందని, తనని ఆపకపోతే ఫలితం ఇలాగే ఉంటుందని అక్షర్ పటేల్ అన్నాడు. ఎవరైనా అంత బ్యాటింగ్ చేసి వారి ప్రదర్శనలో లోపం లేనప్పుడు అటువంటి ప్రదర్శనకు తప్పకుండా ప్రశంసలు ఇవ్వాలి. ఎన్ని రకాల వేరియేషన్స్ తో బౌలింగ్ చేయించినా కూడా అభిషేక్ శర్మను అడ్డుకోలేకపోయాం. మరోవైపు క్లాసెన్ బ్యాటింగ్ చేసిన తీరుపై కూడా ప్రశంసలు కురిపించాడు. తను ఆడిన బ్యాటింగ్ తీరుతో తమ బౌలర్ల తప్పు కాదు. ఒక బ్యాట్స్మెన్ ఇలా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎవరు ఆపలేరు. ఈ విషయం కోచ్ మరియు కెప్టెన్ అంగీకరించాలి. నేను బౌలర్లకు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాను. బాగా బౌలింగ్ చేసిన తర్వాత కూడా బ్యాటర్ ఒక మంచి షాట్ ఆడితే అప్పుడు మీరేం చేయలేరు. ముందుకు సాగిపోవాలి. ఫీల్డింగ్ లో అవకాశాన్ని మాత్రం జారవిచ్చకూడదు. అది బౌలర్ పై ప్రభావం పడుతుంది. ఈ రోజు మ్యాచ్ లో కూడా అదే జరిగింది. ఈ విషయంలో మేము మెరుగవ్వాలి. బ్యాటింగ్ బౌలింగ్ లో తమ జట్టు అద్భుతంగా ఉన్నప్పటికీ ఫీల్డింగ్ విషయంలో మాత్రం లోపాలను సరిచేసుకోవాలని అక్షర్ పటేల్ పేర్కొన్నారు.